గురుభ్యో నమః. ఏకాదశి రోజున మరణించిన వారికి ఎందుకు అన్నం దొరకదు? ఏకాదశి రోజున మరణించిన వారికి ఎందుకు ఆహారం దొరకదు? హిందూ ధర్మంలో ఏకాదశి తిథి అత్యంత పవిత్రమైనది, శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు భగవాన్ విష్ణువుకి అంకితమైనది. ఉపవాసము, పూజ, పాఠము, భక్తి ఈ తిథిలో ప్రత్యేక ప్రాధాన్యం పొందుతాయి. కానీ ఏకాదశి రోజు మరణించిన వారికి ఆత్మకు అన్నం దొరకాలని ఒక విశ్వాసం ఉంది. దానికి గల కారణం ఏంటో చూద్దాం. పితృపక్షం పితృదేవతలకు సమర్పణ కాలం. హిందూ సంప్రదాయంలో పితృపక్షం అనేది పితృదేవతలకు అంకితమైనది. ఈ పక్షంలో తర్పణము, పిండదానము, శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతను సంతృప్తిపరుస్తారు. ఈ కాలంలో పితృదేవతల ఆత్మలు భూమికి వచ్చి వారి సంతతి వారి నుంచి తర్పణలు స్వీకరిస్తాయని నమ్మకం. ఏకాదశి నాడు మరణించిన ఆత్మ ఎందుకు ఉపవాసం చేయాలి? ఎవరికైనా ఏకాదశి రోజున మరణం సంభవిస్తే వారి ఆత్మ నేరుగా స్వర్గానికి వెళ్తుందని విశ్వాసం. అయితే ఆ రోజు స్వర్గంలో ఉన్న వారికి అన్నం లేదా జలం దొరకదు. గరుడ పురాణం ప్రకారం ఏకాదశి నాడు స్వర్గంతో సాని లోకాలలో భోజన భండారాలు మూసివేయబడతాయి. కారణం ఏంటంటే బ్రహ్మలోకం, వైకుంఠలోకం, శివలోకం అన్ని లోకాల్లోనూ ఏకాదశి వ్రతం, ఉపవాసం పాటించబడుతుంది. కాబట్టి ఆ రోజు ఆత్మకు అన్నం అందదు. శ్రీహరికి అంకితమైన పవిత్ర తిథి ఏకాదశి భగవాన్ శ్రీహరికి అంకితమైన రోజు. స్కంద పురాణం, గరుడ పురాణం ప్రకారం ఈ రోజున మరణించిన వారి ఆత్మపై శ్రీ మహావిష్ణువు ప్రత్యేక కటాక్షం ఉంటుంది. ఇలాంటి వారు పునర్జన్మల బంధనాల నుంచి విముక్తి పొందవచ్చు. అందువల్ల ఏకాదశిని మోక్షదాయక తిథి అని కూడా పిలుస్తారు. ఉత్తమ లోక ప్రాప్తి. ఏకాదశి రోజున మరణించిన వారికి ఆత్మకు పితృదేవతల మధ్య స్థానం లభిస్తుంది. ఆత్మకు మోక్ష మార్గం సులభతరం అవుతుంది. వారి వంశస్థులు శ్రద్ధాభక్తులతో శ్రద్ధకర్మం చేస్తే వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. జీవితంలో విఘ్నాలు తొలగిపోతాయి. సారాంశం ఏంటంటే ఏకాదశి పవిత్రమైన రోజు. ఈ రోజున మరణించిన వారి ఆత్మకు అనవసరమైన సంచారం ఉండదు. పితృదేవతలతో కలిసి ఉత్తమ లోకాలు పొందుతారు. అందుకే ఏకాదశి రోజున మరణం మోక్షప్రదమైనదిగా భావిస్తారు. ధన్యవాదాలు.